నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లోకేష్. కాంగ్రెస్ లో కొట్లాట, ఎంపీ అభ్యర్థులపై తిరుగుబడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు అయితే తిరుగుబాటు చేస్తున్నారు. మనం గత కొద్ది రోజుల నుంచి కూడా చూసుకుంటూ వస్తున్నాం. ఏదో ఒక చోట తిరుగుబాటు జెండా ఎగరవేస్తూనే ఉన్నారు. ఎందుకు అనంటే ఎంత నీచమైన రాజకీయాలు చేస్తున్నారు మనకు చూస్తున్నాం. ఈ నీచ రాజకీయాలు వాళ్ళు మొదలుపెట్టినప్పటి నుంచే ఈ తిరుగుబాటు మొదలైంది. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఉమ్మడి నల్గొండలో 2 ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. అక్కడ ఎందుకు తిరుగుబాటు జరగట్లేదు అంటే ఇంకోట బీసీనా అదంతా పక్కన పెడదాం. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. జానారెడ్డి కుటుంబం కావచ్చు, ఇటు చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి అక్కడ లొల్లులు జరగలేదు. మిగతా అన్ని చోట్ల కూడా ఎగ్జాంపుల్ వంశీచంద్ అక్కడ ఉన్నప్పటికీ కూడా, మహబూబ్నగర్లో ఉన్నప్పటికీ కూడా, మల్లు రవి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నప్పటికీ కూడా కొంతమందిని కాంగ్రెస్లో జాయిన్ చేసుకోవడం, నల్లగొండలో వలసలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. కాకపోతే ఈ మిగతా ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే వలసలు ప్రోత్సహిస్తారో, ఏదైతే కాంగ్రెస్ క్యాడర్ కష్టపడి వాళ్ళ సిద్ధాంతం కోసం అవునన్నా కాదన్నా కష్టపడి అధికారంలోకి 64 సీట్లతో అధికారంలోకి తీసుకొచ్చింది ఆ కార్యకర్తలే. ఈరోజు ఆ సోయి మర్చిపోయిన సీఎం ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నుంచి వచ్చే వాళ్ళని తీసుకోవాలి. అదేవిధంగా కొంతమంది మంత్రులు ఏం చెప్తున్నారంటే, మనం తీసుకోకపోతే ఇంకో పార్టీలో పోయి ఆ పార్టీ బలపడుతుందంట. అరే, మీ పైన తిరుగుబాటుతోటే ఏ పార్టీ అయినా బలపడుతుంది. మీరు చేసిన హామీలు ఇవ్వకపోవడంతో ఏ పార్టీ అయినా బలపడుతుంది మీకు వ్యతిరేకంగా. ఇక్కడ బీజేపీకి ఎలాగా స్కోప్ లేదు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు చేసింది ఏం లేదు. అన్నారు. ఆ తర్వాత ఏదైతే పసుపు యాడ్ అని స్పైసీ బోర్డు అన్నారు. ఆ తర్వాత చాలా హామీలు ఇచ్చిర్రు. ఇంతవరకు ఒక్క మెడికల్ కాలేజ్ అంటే ఒక్క మెడికల్ కాలేజ్ ఇచ్చిన పాపన పోలేదు బీజేపీ పార్టీ. ఏదో బండి సంజయ్ నోటి దురుసుతోటి ఆ రోజు 4 సీట్లు గెలిచిరు కావచ్చు, కానీ ఆ తర్వాత ఆ ఛాన్స్ లేదు ఇక్కడ వాళ్ళకి. ఇప్పుడు ఏదైతే 17 సీట్ల పోటీ చేస్తే కనీసం సగంలోనన్నా డిపాజిట్లు దక్కే పరిస్థితి బీజేపీకి లేదు. వాళ్ళు చేసే అరాచకాలు ఇన్ని కాదు. కేంద్రంలో మోడీ ఉన్నాడని అండా చూసుకొని ఏది పడితే అది ఇక్కడ చేసినా కూడా వాళ్ళకి ఒక హిందుత్వవాదం అది అని చెప్పి వాళ్ళ పూట గడుపుతున్నారు తప్ప వాళ్ళకి ఆ పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళీ ఆల్టర్నేట్గా ఆ బీఆర్ఎస్ ఆ పార్టీనే ఇక్కడ బలపడే అవకాశం ఉంది. అయితే వీళ్ళు ఎందుకు తిరగబడుతున్నారు అనేది ముఖ్యంగా చూసుకుందాం. ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ పోస్టర్లో ఒక 4 ఇట్లా అవపడుతున్నారు. నీలమ్మదని తీసుకుందాం. నీలమ్మది ఏమన్నాడయా, అసలు కాంగ్రెస్ కోటేయకండి, కాంగ్రెస్ అది ఇది అని మాట్లాడండి. ఈరోజు ఆ పార్టీలో చేరిన తర్వాత కాటా శ్రీనివాస్ వైఫ్ ఎవరైతే ఉన్నారో నాకు చెంప పగలగొట్టాలని ఉంది అని డైరెక్ట్ అన్నారు. ఆ వీడియో కూడా మనం గతంలో ప్లే చేసాం. అంటే కొత్త వారిని తీసుకొచ్చి పంచాయతీలు పెట్టిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, కార్యకర్తలైనా ఎవరైనా ఈయన మా నాయకుడు అని బట్టలు దించుకొని కొట్లాడకపోకండి. వాళ్ళు ఒక్కటే. ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యవహారం ఎలా ఉందంటే, చాలామంది కూడా ఏమవుతుంది, తీసుకుందాం బలం పెరుగుతుంది. ఆ యొక్క పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడెక్కడైతే మెజారిటీ వచ్చిందో చాలా ఎక్కువ మెజారిటీ 50,000 60,000 ఇట్లా మెజారిటీ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ కార్యకర్తలు. ఈరోజు అదే కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడితే ఎవరైతే ఉన్నారో జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, అదేవిధంగా మార్కెట్ చైర్మన్ వీళ్ళందరినీ కూడా లాక్కునే ప్రయత్నం. రేపు మళ్ళీ ఆ చైర్మన్ హోదాలో ఉండి మళ్ళీ వాళ్ళే చైర్మన్లు అవుతారు, మళ్ళీ వాళ్ళే ఎంపీపీలు అవుతారు, మళ్ళీ వాళ్ళే అన్ని
వాళ్ళే అనుభవిస్తారని ఒక డౌట్ కాంగ్రెస్ కార్యకర్తల్లో క్రియేట్ అయింది. డౌట్ కాదు, అది నిజమే. వాళ్ళు ఎప్పుడు లీడర్లు కావాలి. ఆ రోజు ఏ పార్టీ అయినా అధికారంలో ఉండొచ్చు. ఇక్కడ ఎవరు లేని టైంలో కొంతమంది ముందుకొచ్చి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈరోజు ఆ ఎమ్మెల్యేలను గెలిపించి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని సీఎం చేస్తే ఈరోజు అదే కాంగ్రెస్ కార్యకర్తలకి మోసం చేస్తున్నాడు ఆ రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేలు తీసుకుంటున్నాడు, ఎన్నెన్నో మాటలు మాట్లాడిండు. ఏమని? ఎమ్మెల్యేలు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో, ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్లో పోతే రాళ్లతో కొట్టండి అన్నాడు. అదే పిలుపును మనం కూడా ఇవ్వాల్సింది, ఎందుకంటే ఆయన తరపున ఆయన మనకు సీఎం కాబట్టి. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కడియం శ్రీహరి ఇలాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం, అక్కడ స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఆడ సీనియర్ నాయకురాలు ఇందిరా కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా బాధకు గురయ్యారు. ఎందుకనంటే ఎవరితోటి పోట్లాడామో మళ్ళా అధికారంలో ఉన్నప్పటికీ కూడా మనం మన ఇంటి పోరు చేయాల్సిందే. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఇందిరాని ఓడించింది కడియం. కాంగ్రెస్లో కార్యకర్తల కరువయ్య వీళ్ళందరినీ తీసుకున్న తర్వాత స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ కార్యకర్తలు అయితే చాలా బలంగా తిరగబడ్డారు. ఆ రోజు మమ్మల్ని ఓడించి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో, అదే రోజు ఎలక్షన్స్ ముందు నువ్వు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే నీకు సీట్ ఇవ్వడమా ఇవ్వకపోవడమా చేసేవాళ్ళు కదా. కానీ ఎక్కడ కూడా ఇలాంటివి పట్టించుకోకుండా ప్రోత్సహించడం, వలసల్ని ప్రోత్సహించడం. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ పరకాలలో కూడా లొల్లైంది. ఎందుకు లొల్లైంది? ఇదే కొత్త వాళ్ళని ఎలా జాయిన్ చేసుకుంటారు, కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా దొంగల్లా మిగతా పార్టీల నుంచి ఎవరైతే ఎగ్జాంపుల్ గ్రామ పార్టీ అధ్యక్షులు ఉంటారో లేకపోతే మండల పార్టీ అధ్యక్షులు ఉంటారో వాళ్ళకి తెలియకుండా ఇండైరెక్ట్గా వాళ్ళని జాయిన్ చేసుకోవడం, జాయిన్ చేసుకున్న తర్వాత వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం. ఈ ప్రాధాన్యతలు ఇవ్వడం వల్ల ఏదైతే కరడు కట్టిన కాంగ్రెస్ వాదులు ఉంటారో వాళ్ళందరూ తిరగబడుతున్నారు. కాంగ్రెస్ కి ఈరోజు ఎవరైతే అభ్యర్థులు నిలబడ్డారో వాళ్ళకి ఓటేసే పరిస్థితిలోనైతే కాంగ్రెస్ క్యాడర్ అయితే లేదు. కాంగ్రెస్ పార్టీ చాలా అంటే చాలా, ఏది ఎన్నికల ముందు అసలు అధికారంలోకి వస్తారు అనుకోలే, కానీ అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ 6 గ్యారెంటీలు కావచ్చు, ఏదైతే డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ కావచ్చు, వాటర్ లేకపోవడం, మేడిగడ్డ సంబంధించి ఆ పిల్లర్స్ కుంగిపోతే దాన్ని రిపేర్ చేసి ఆ నీళ్లు ఎత్తిపోయడంలో ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే గురుకుల విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ ఈ విద్యార్థులు మొత్తం కూడా ఫుడ్ పాయిజన్ గురవుతున్నారు. అదేవిధంగా నిన్న ప్రశాంత్ అనే ఒక దళిత విద్యార్థి చనిపోతే కనీసం పోయి మందలించే టైం కూడా సీఎంకి లేకుండా పోయింది. ఇవన్నీ చూస్తుంటే ప్రజలకు విరక్తి పుట్టింది. ప్రజలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలకు విరక్తి పుట్టింది కాంగ్రెస్ పార్టీ పైన. అందుకే తిరగబడుతున్నారు. మంత్రుల ముందే తిరగబడుతున్నారు, పొన్నం ప్రభాకర్ ముందు తిరగబడ్డారు. అదేవిధంగా కాట్రా శ్రీనివాస్ విషయంలోకి వస్తే కొండా సురేఖ ముందే ఆమె ఎవరు కాట్రా శ్రీనివాస్ వైఫ్ చెంప పగలగొట్టాలని ఉందని డైరెక్టే అన్నది. మంత్రుల ముందే కొట్టుకుంటున్నారు, అభ్యర్థులు తలలు పట్టుకున్నారు మా పరిస్థితి ఏంది అని. ఓరోకేమో సునీల్ కన్గోలు హ్యాండ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడున్న ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ వీక్ క్యాండిడేట్స్ అని కూడా చేతులు ఎత్తేసినట్టు కూడా పెద్ద ఆరోపణలు వస్తున్నాయి. ఎవరికైనా మొన్న పేపర్లో కూడా చూసాం, ఎవరికైనా మళ్ళీ అంటే అభ్యర్థిగా మీరు వెనక్కి తగ్గితే మేము వేరే వాళ్ళకి ఇస్తాము అనే ఆలోచన కూడా వాళ్ళకి ఆప్షన్ కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ సునీత గారు, పట్నం సునీత గారు, వీళ్ళు ఆ రోజు కొడంగల్ విషయానికి వస్తే లాస్ట్ ఎన్నికల్లో నన్ను ఓడిపించిర్రు, నన్ను బొందబెట్టిర్రు,
నాకు ఇబ్బంది అయింది, నేను కోసుగిలో బస్ స్టాండ్ కట్టించిన, మా తాత పట్వారి, మా వాళ్ళు అది ఇది అని మొత్తుకున్న సీఎం ఈరోజు అదే పట్నం ఫ్యామిలీని దగ్గర తీసిరు. తీయడమే కాదు, చేవెళ్ళ టికెట్ ఇవ్వడం, చేవెళ్ళ నుంచి మల్కాజ్గిరికి మార్చడం, మల్కాజ్గిరి మార్చినప్పుడు ఆ యొక్క పార్లమెంటు సెగ్మెంట్కి సంబంధించి ఎల్బీ నగర్లో పెద్ద ఎత్తునే లొల్లైంది. ఆ యొక్క వీడియో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఇదే వీడియో ఎల్బీ నగర్లో ఎవరెవరికి, జక్కిడి ప్రభాకర్ వర్సెస్ మదియాస్కి, ఏదైతే ఎల్బీ నగర్లో సంబంధించి ఆ రోజు మదియాస్కి ఓడిపోవడానికి కారణం కూడా జక్కిడి ప్రభాకర్ అనే కొంచెం ఆరోపణ ఉంది. ఆ ఆరోపణల నేపథ్యంలోనే ఈమె సునీత గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు మల్కాజ్గిరి నుంచి. ఆమె ముందే చాలా కొట్లాట చూడండి, ఆడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఏం మాట్లాడలేక ఆడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఎలా గెలుస్తారు? గెలిచే ఛాన్స్ లేదు. కాంగ్రెస్ అభ్యర్థులకు గెలిచే ఛాన్స్ లేదు. ఏం చెప్తున్నాం, ఆ కాంగ్రెస్ కార్యకర్తలు ఏమంటున్నారంటే, నేను గ్రౌండ్ అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు ఆ కార్యకర్తలు ఏమంటున్నారంటే, వాళ్ళు మేము కష్టపడి గెలిపించినాం కాంగ్రెస్ పార్టీని, కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మాకు స్థానం లేకుండా పోయింది. మళ్ళీ ఎవరైతే పదవులు అనుభవించారో మళ్ళీ ఇదే పార్టీలోకి వచ్చి వాళ్ళే పదవులు అనుభవిస్తున్నారు, వర్గపోరు అవుతుంది అని అయితే చాలా బలంగా చెప్తున్నారు. ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కొంతమంది ఎవరు ఖమ్మంపల్లి సత్యనారాయణ వాళ్ళ కార్యకర్తని మెడలు బట్టి బయటకు నెట్టేసే పరిస్థితి మనం చూస్తున్నాము. ఎందుకంత అహంకారం? నువ్వు ఈరోజు అదే కార్యకర్తలు నీకోసం పనిచేయకపోతే నువ్వు ఈరోజు ఎమ్మెల్యే అయ్యేటోడివా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఏ పార్టీ అయినా కావచ్చు, అది ఎవరైనా అయి ఉండొచ్చు, కానీ ఆ కార్యకర్తలు మీకు పెట్టిన భిక్ష అని కూడా నేను ఈ వేదికగా నేను చెప్తున్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే, కార్యకర్తలు పాపం మీకోసం పనిచేస్తే వాళ్ళకు వాళ్ళు లొల్లు పెట్టుకొని ఆ కింది స్థాయి కార్యకర్తలు కొట్లాటలకు గురి అవుతున్నారు. ఈరోజు మీకు పనిచేసినోడు పోయి ఈరోజు మీ పార్టీలో చేరిన వాడు మీకు ముద్ద అయ్యే పరిస్థితులు వస్తే కాంగ్రెస్ కార్యకర్తలు చాలా అదిగా తిరగబడుతున్నారు. మీరు చూడొచ్చు, యశస్విన్ రెడ్డి పారాషూట్లో వచ్చింది అమెరికా నుంచి. ఆ తర్వాత గెలిచిన తర్వాత ఏదైతే దేవరూపల మండల అధ్యక్షుడిని మార్చడంతో గాంధీ భవన్నే ముట్టడించారు. అదేవిధంగా ఇంకా కొన్ని వీడియోస్ కూడా మీకు చూపిస్తా. వీళ్ళు ఎట్లాగో గెలిచే పరిస్థితి అయితే లేదు, వీళ్ళ కొట్లాడలకే సగం టైం అయిపోతుంది. వీళ్ళందరి మధ్యలోనైతే పెద్ద చిచ్చే పెట్టిండు రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు మనం. వీళ్ళందరినీ చేర్చుకోవాలన్న నేపథ్యంలో పెద్ద చిచ్చే పెట్టిండు. ఆ చిచ్చులో నేపథ్యంలో ప్రజలారా, కాంగ్రెస్ కార్యకర్తలారా, మీరు కొట్టుకోకూడదు. మీరు ఓటుతోటే సమాధానం చెప్పాలి. మేము గెలిపించాం, మేమే ఓడిస్తాం మిమ్మల్ని అనే ఓటుతో సమాధానం చెప్పాలి తప్ప మీరు మళ్ళీ కొట్టుకొని మీరు కొట్టుకుంటే, మొన్న చూసాం మల్లు రవి ఏదైతే ఆయన యొక్క ఏదైతే ప్రచారంలో ఒక సీనియర్ నాయకుడిని కొట్టడం జరిగింది. వర్గపోరు, ఈ వర్గపోరులు పెట్టి వాళ్ళకు కొట్లాడ పెడుతున్నారు. మీకు ఒక 50-60 వేల మెజార్టీ వచ్చింది, అవి సరిపోదా నీ ఎంపీకి? ఎందుకు? మీకు భయం అవుతుంది. ప్రజలు తిరగబడ్డారు, కేసీఆర్ ప్రజల్లోకి వెళ్ళిపోయాడు, వాళ్ళని రైతులను చైతన్యపరుస్తున్నారు, మాకు ఓట్లేసే పరిస్థితి లేదు. మేము అల్ల ఉన్న నాయకులకు ఎవరైతే ఉన్నారో, బీఆర్ఎస్లో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళని పట్టుకొస్తే వాళ్ళు 10-20 ఓట్లు తీసుకొస్తారేమో, వాళ్ళు ఓట్లేపిస్తే గెలుస్తామేమో అనుకుంటున్నారేమో. మీ కార్యకర్తలే మిమ్మల్ని ఓట్లేసే పరిస్థితి ఈరోజు లేదు. అది చూసుకోండి. ఆ 50,000 మెజార్టీ ఇచ్చింది మీ కార్యకర్తలే. మీ కార్యకర్తలు మీకు సమన్వయంగా పనిచేయనప్పుడు పక్క పార్టీల నుంచి వచ్చిన వ్యక్తి ఎలా నమ్ముతారు? ప్రజలు నమ్మరు. ఎందుకు నమ్మరంటే, వీడు ఆ పార్టీల నుంచి వచ్చి ఈ పార్టీల్లో ప్రచారం చేస్తుంటే పూటకో పార్టీ మార్చే వ్యక్తులను కూడా ప్రోత్సహించే ప్రసక్తి ఈ ప్రజల్లో ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరు.
ఎందుకంటే అలా ప్రోత్సహించే ప్రసక్తి కూడా లేదు. కింది స్థాయి ప్రజలు చాలా చాలా కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, చాలా చైతన్యవంతులు. ఎందుకు చెప్తున్నానంటే మనం చూసాం, చాలా ఎన్నికలు కూడా చూసాం. పార్టీ మారిన వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పారో కూడా మనం చూసాం. అదేవిధంగా ఈరోజు మళ్ళీ పార్టీలో జాయిన్ చేసుకొని వాళ్ళ లొల్లులు పెట్టించారు. ఈ విధంగా ఈ మేడానికి సునీత గారికి ఎల్బీ నగర్లో లొల్లులని ఈ విధంగా వీళ్ళ పరిస్థితి ఉంది. ఒక ఎంత సిగ్గుమాలిన చర్య అంటే పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఎంపీ అసలు మీకు ఒక విషయం చెప్తా. వీటన్నిటికి గొడవలు పెట్టి ఈ ఓటు బ్యాంకులంతా బీజేపీ వైపు క్రాస్ చేయాలని చూస్తున్నారు. నేను చెప్తున్నా కదా, బీజేపీ వైపు క్రాస్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఏదైతే దానం నాగేందర్ని తీసుకున్నారో కనీసం ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే బీజేపీకి ఫేవర్ చేయాలా. కానీ ఇది బలంగా పోయింది ప్రజల్లోకి, కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేయబోతుంది అని. కానీ ఇక్కడ బీజేపీని నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. తెలంగాణ ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితిలో లేరు. రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే ఇక్కడ ఎంపీ సీట్లు ఓడిపోయినా, రాహుల్ గాంధీ ఓడిపోయినా నాకు ఒరిగేది ఏం లేదు, రేపు బీజేపీలో పోయినా నేను సీఎం అవుతా అనుకుంటున్నాడు. ఇది మనము చెప్తున్న విషయం కాదు, చాలామంది కూడా ఆరోపిస్తున్నారు. అక్కడ ఆదానిని అంబానీని అక్కడ వ్యతిరేకిస్తాడు, ఇక్కడేమో ఆదాన్ని పెట్టుబడులు పెట్టిస్తాడు. అంటే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి వ్యతిరేకమా అంటే ఆ యొక్క బలమైన అవి ఆధారాలు మనము చెప్పుకోవచ్చు, బలమైన ఆధారాలు ఎందుకనంటే కోర్స్ ఎట్లా ఎప్పటి నుంచో వాళ్ళొకరు చెప్తే ఈయన ఒకరు చేస్తాడు. వాళ్ళ మేనిఫెస్టోలో ఏమని చెప్తారు, ఏదైతే పార్టీ ఫిరాయించిన వాళ్ళని ఎమ్మటే సభ్యత్వం రద్దు చేస్తామని వాళ్ళు చెప్తారు. ఈయనేమో ఒక్కొక్కరిని జాయిన్ చేసుకుంటాడు. అంటే వ్యతిరేకమే కదా, ఇవన్నీ బలమైన ఆధారాలే కదా. అదేవిధంగా ఇంకొకటి 2 వీడియోలు కూడా చూద్దాం మనం. ఇది ఎక్కడ అంటే నాగర్ కర్నూలుకు సంబంధించి పెట్రోల్ తోటి ఏదైతే అక్కడ ఉన్న మేఘారెడ్డి పైన అయితే దాడి చేయబోయారు కార్యకర్తలు. మీ కార్యకర్తలే మీ పైన దాడి చేసే ప్రసక్తి ఉందంటే, అక్కడ ఆ పరిస్థితులు ఉన్నాయంటే దానికి కారణం ఏంటి? మీరు చేస్తున్న అరాచకాలు, మీరు ప్రోత్సహిస్తున్న పక్క పార్టీల నుంచి ప్రోత్సహిస్తున్న అరాచకాలు. కానీ నేను ఒక్కటే చెప్తున్నా, కాంగ్రెస్ కార్యకర్తలకి ఎక్కడ కూడా పక్క పార్టీల నుంచి మీ సీట్లు లాక్కుంటా అంటే మీరు ఊరుకునేది లేదు. ఎందుకు ఊరుకోవాలా? మీరు కష్టపడ్డారు. మీరు కష్టపడ్డప్పుడు ఎందుకు ఊరుకోవాలి? నిలదీయాలి, గల్లబట్టి నిలదీయాలా. మీరు కదా ఓట్లు వేపిస్తే ఈరోజు ఎమ్మెల్యే పదవులు, మంత్రుల పదవులు, సీఎం పదవులు అనుభవించేది. మీరు ఓట్లు వేస్తేనే కదా ఈరోజు వాళ్ళకంటూ ఒక ఉద్యోగాలు క్రియేట్ అయింది, ఎమ్మెల్యే అనే ఒక ఉద్యోగము. మీరు కష్టపడి కదా 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండైనా మీరు కష్టపడితే కదా ఆ ఎమ్మెల్యే గెలిచింది. ఎందుకు ఊరుకోవాలి? ఊరుకోవద్దు, గల్లబట్టి నిలదీయాలి. మాకు తెలవకుండా ఎందుకు జాయిన్ చేసుకున్నావు, మాకు చెప్పకుండా ఎందుకు జాయిన్ చేసుకున్నావు, అసలు ఆయన అవసరం ఏముంది అని బరాబర్ గల్లబట్టి నిలదీయాలా. మీకు సమాధానం చెప్పాల్సిందే. కానీ ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారో నేను చూపిస్తా, మీకు వీడియోలో చూపిస్తా. డైరెక్ట్ ఇది మల్లు రవి ప్రచారంలో ఇది పాపం కొట్టుకున్నారు, డైరెక్ట్ కొట్టుకోవడమే. అంటే ఇప్పుడు ఎంపీ అభ్యర్థులు వీళ్ళైతే గెలిచే అవకాశాలు లేవు. అయితే ఈ కార్యకర్తల విషయానికి వస్తే ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఒకసారి ఏది కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఏదైతే మానకొండూరు ఎమ్మెల్యే అనుకుంటా, ఈయన ఒకసారి చూద్దాం ఈయన వ్యవహార శైలి ఎట్లుందో. చూడండి ఆ కార్యకర్తలు ఎందుకు అని అంటే, చూడండి ఆడ పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు మంత్రి. చూడండి కార్యకర్తల పైన పోతున్నాం. నిన్ను మిమ్ముల్లా గెలిపించింది కాంగ్రెస్ కార్యకర్తలు. ఉరికించుకుంటూ ఒకటే పరిస్థితులు వస్తాయి. నేను చెప్తున్నాగా,
ఉరికించుకుంటూ కొడతారు మిమ్మల్ని. అవి ఏదైతే గెలిపించిర్రో ఓడిపోయిన రోజు దొరకాల మీరు మళ్ళా అదే కార్యకర్తలకి తీవ్రంగా ఉంటుంది మీ పరిస్థితులు. చూడండి, పాపం గెలిపించిన పాపానికి ఒక పెద్ద ఆయన మళ్ళా ఆయన ఎంత దారుణం అండి ఇది. గెలిపించిన కార్యకర్తల్ని మీరు నెట్టేస్తారా? మెడల్ బట్టి నెట్టేస్తారా? ఆయన ఏం అడుగుతుండు? కొత్త వాళ్ళని ఎందుకు చేర్చుకుంటున్నారు అని అడుగుతుండు. ఆ రోజు అక్కడ వాళ్ళు చేసిన పనికే కదా వాళ్ళకు వ్యతిరేకంగా మీకు ఓటేసింది, మళ్ళీ వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నావు అని అడుగుతుండు. తప్పేం లేదే, అడగచ్చు కదా. ఆయన మీకు ఓటేసింది కదా, మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మరి సమాధానం చెప్పకుండా మెడల్ బట్టి నెట్టేస్తారు. ఎవరైతే మిమ్మల్ని గెలిపించిర్రో వాళ్ళే మిమ్మల్ని ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఇంకా వేరే ఎన్నికలు ఎవి వచ్చినా కూడా ఓడిపించే బాధ్యత కూడా వాళ్ళే తీసుకుంటారు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇప్పుడు మీకు అంత సినిమా లేదన్న విషయం హనుమంత్ కాక అయితే చాలా క్లారిటీగా ఉంటాడు. హనుమంత్ కాకే చెప్తున్నాడు. చూడండి, ఒక పేపర్లో వచ్చింది ఇది. మేము ఎన్ని సీట్లు గెలుస్తామో మాకే తెలియదు అంటే ఒక సీనియర్ నాయకుడు ఆయన ఒక స్పష్టంగా ఒక ధీమా వ్యక్తం చేయలేకపోతున్నాడు. ఎందుకు ధీమా వ్యక్తం చేయలేకపోతున్నాడో నేను చెప్తా వినండి. ఇక్కడ చెప్పారు విహెచ్ హనుమంత్ గారు, దేశమంతా మోడీ గాలి వీస్తుంది, ఎవరిని అడిగినా మోదీ మోదీ అంటున్నారు. ఆ మోడీ గాలి వీస్తున్నారో వీస్తలేదో పక్కన పెడితే సౌత్ ఇండియా ఆయన తెలంగాణలో అయితే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచే ప్రసక్తే లేదు. అటు ఏదైతే ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతాలు మాత్రమే వాళ్ళు బలంగా ఉన్నారు, అటు మాత్రమే వాళ్ళ ఒక ప్రభావం ఉంటుంది. అక్కడ సీట్లను బట్టి వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటే గెలవచ్చు. కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం వాళ్ళకి అవకాశం లేదు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న కాంగ్రెస్ గాలి ఇప్పుడు లేదు. ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తున్నారు. అవును, ఇచ్చిర్రు, బాండ్ పేపర్ రాసిచ్చిర్రు, మరీ ఘోరంగా బాండ్ పేపర్ రాసిచ్చి మరీ మీ పరువు తీసుకున్నారు. 6 గ్యారెంటీలు ఏవే అంటే ఓటు అంటారు, 6 గ్యారెంటీలు ఏవే అంటే ఫోన్ ట్యాపింగ్ అంటారు, అదేదంటే ఇదేదంటారు, ఇదేదంటే ఇంకోటి అంటారు. ఇవన్నీ మేడిగడ్డ అంటే అవినీతి అంటారు, రుణమాఫీ అంటే లిక్కర్ స్కామ్ అంటారు. ఇట్లా అనుకుంటూ పోవడం తప్ప ఒకటి అడిగినప్పుడు దాన్ని పక్క పెట్టి ఇంకో దారి మళ్లింపు, ఈ విధంగా వ్యవహారం ఉంది. మీ యొక్క సీనియర్ నాయకుడు కావచ్చు ఇప్పుడు చెప్తున్నారు 5 ఏళ్ల లోపే మీకు బుద్ధి చెప్తారు, 5 ఏళ్ల లోపే. ఇక్కడ మరి కాంగ్రెస్ గెలవకపోతే పరిస్థితి ఏంది? అయినా ఒరిగేది ఏం లేదుగా, సీఎంకి పక్క పార్టీలోకి పోతాడనే ఒక బలమైన ఆరోపణ ఉంది కదా. మరి దాన్ని బట్టి చెప్పొచ్చు 16 స్థానాల్లో బలహీనమైన అభ్యర్థులకు మా పార్టీ టికెట్లు ఇచ్చింది. చూసిరా, ఏదైతే ఇంకా నాకు తెలిసి కొన్ని సీట్లు ఇవ్వలేదు అనుకుంటా, బట్ ఆ 16 వేసుకున్నా కూడా ఎవ్వరికీ కూడా అంత బలమైన వాళ్ళు లేరు. రంజిత్ రెడ్డి మోసం చేసిండు, బీఆర్ఎస్ పార్టీలో టికెట్ తీసుకొని మోసం చేశాడనే ఒక ఆరోపణ బలంగా ఉన్నది. అక్కడ చేవెళ్లలో ఇంకో అభ్యర్థి లేడా, కాంగ్రెస్ అభ్యర్థి లేడా, ఎవరిని తీసుకొచ్చి ఎందుకు పెట్టాలనే ఆరోపణ ఉంది. దానం నాగేందర్ విషయానికి వస్తే ఆయన అంతే ఎమ్మెల్యే గెలిచిండు, మళ్ళీ అలా పోయి ఆయన ఎందుకు చేశారనే ఆరోపణ ఉంది. అదేవిధంగా సునీత మహేందర్ రెడ్డి స్థానికురాలు కాదు, మల్కాజ్గిరికి స్థానికురాలు కాదు. అదేవిధంగా ఇంకా ఎవరు, నీలం మధు అక్కడ క్యాడర్ సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు. ఎందుకనంటే ఆ పరిస్థితులు లేవు. ఎందుకనంటే ఆయన ఎలా మర్చిపోతారు? ఒక కాంగ్రెస్ కార్యకర్త కావచ్చు, ఇంకో కార్యకర్త కావచ్చు, ఇంకో కార్యకర్త కావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ ఉంది, ఆ బీఆర్ఎస్ పైన నువ్వు ఈరోజు బాగా విరుచుకుపడి 10 రోజుల తర్వాత నేను వస్తా అంటే ఎలా ఊరుకుంటారు? ఎవరైనా ఎందుకు దాన్ని సపోర్ట్ చేస్తారు? చేయరు కదా. అదే పరిస్థితి కాంగ్రెస్ లో ఉంది. ఇప్పుడు వేరే పార్టీల నుంచి అందరినీ కూడా వలసల్ని ప్రోత్సహించడం, ఆ ప్రోత్సహించే నేపథ్యంలో వీళ్ళని గెలిపించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో తిరగబడుతున్నారు. అదేవిధంగా ఇంకా కొన్ని మాటలు కూడా చెప్పారు. వలస వచ్చిన వాళ్ళకే ఎక్కువ టికెట్లు ఇచ్చారు, అదే మాకు మైనస్. ఎస్, వలస వచ్చిన వాళ్ళకే ఎక్కువ టికెట్లు ఇవ్వడం అది పెద్ద మైనస్. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, చైర్మన్ పదవులు కావచ్చు, ఇంకా ఇతరత్ర పదవులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, వాళ్ళకే ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఇచ్చినా కూడా
మీరు మాత్రం ఊరుకునేది లేదు. గల్లబట్టి మీ ఎమ్మెల్యేని అడగాల్సిందే. మేము కష్టపడ్డాం, మేము మిమ్మల్ని ఓటు వేయించినాం, మేము మెజార్టీ తీసుకొచ్చినాం, మేము మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టినాం అని గల్లబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు అడగాల్సిందే. ఆ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాల్సిందే. బరాబర్ మీకు చెప్పాల్సిందే. చెప్పని ఎడల ఇలాంటి తిరగబాట్లు చేయాల్సిందే. వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిందే. అదేవిధంగా 10 ఏళ్ళు కేసీఆర్తో ఉన్న వాళ్ళను పార్టీలో చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఎస్, ఏదైతే ఈరోజు కేసీఆర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే నాయకులుగా తీర్చిదిద్దిన వ్యక్తులని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? గడ్డి పీకిందా? గడ్డి వీక్తుందా? ఎందుకనంటే మీ కార్యకర్తల్ని మీరు నాయకుల్ని చేసుకోవాలి, మీ కార్యకర్తల్ని మీరు పదవులలో ఉంచుకోవాలి. కానీ అది చేయకుండా పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు పదవులు ఇవ్వడం, పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు పోస్టులు ఇవ్వడం, ఎంపీ అభ్యర్థులుగా కేటాయించడం ఎంత సిగ్గుమాలిన చర్య అది. హనుమంత్ గారు ఒక టైంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. అంత పెద్ద సీనియర్ నాయకుడే కన్నీళ్లు పెట్టుకున్నాడు అంటే ఒక బక్క జడ్సన్ లాంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారంటే, ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉండి మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారంటే ఈరోజు ఆయన సస్పెండ్ చేయొచ్చు, కానీ ఆయనే మీ పైన గలం ఆపుతాడు అనుకుంటున్నారా? ఎవరు కూడా ఆపరు. ఎందుకు ఆపుతారు? 10 ఏళ్ళు కష్టపడ్డారు వాళ్ళు. వాళ్ళకు మీరు రూపాయి ఇచ్చినా ఇయ్యకపోయినా ఎక్కడున్నావు అని ఒక ఫోన్ కాల్ చేస్తే మీ కార్యకర్త సార్ వచ్చినాం అని వాలిపోయారు. ఈరోజు ఆ కార్యకర్తలకు మీకు మీరు అన్యాయం చేస్తున్నారు. ఊరుకోరు. ఒక కాడ కాకపోయినా ఇంకొక కాడ ఆ ఎమ్మెల్యే చూసి మెడల్ బట్టి నెట్టేస్తున్నాడు అంటే ఆ కార్యకర్తను చూడొచ్చు మనము. పాపం ఎంత కష్టపడ్డారబ్బా. కవ్వంపల్లి సత్యనారాయణ గారు మీకు ఊరికే సీట్ రాలా, ఆ కార్యకర్తలు కష్టపడ్డారు. ఎవడో వలస వచ్చినోడు కాదు నీకు కష్టపడ్డది, వలస వచ్చినోడు కాదు నీకు ఓటేసింది. ఇప్పటికైనా మీరు వాళ్ళ యొక్క కార్యకర్తల యొక్క సూచనల మేరకే జాయిన్ చేసుకోవాలి, లేకపోతే ఇలానే తిరగబడతారు. ఇంత దౌర్జన్య మీరు ఒక ఎమ్మెల్యేలుగా ఉండి కూడా వాళ్ళని మెడల్ బట్టి నెట్టేస్తున్నారంటే కాంగ్రెస్ కార్యకర్తలను చూస్తే ఈరోజు నాకు బాధేస్తుంది. ఈరోజు మీకు పదవులు గెలిపించి మిమ్మల్ని మంత్రులని, ఎమ్మెల్యేలని, విప్పులని అన్నిటిని చేస్తే ఇవా మీరు చేసే చర్యలు. ఇంకా మీకు రోజులు దగ్గర పడుతున్నాయి. అయిపోతుంది అడవుల్లో 1 ఇయర్ అయిపోతూనే ఉంటుంది. ఆ తర్వాత కేసీఆర్ కూడా ఒక పెద్ద వ్యాఖ్య చేశాడు. 20 మందో 25 మందో టచ్లో ఉన్నారు. వాళ్ళు కనుక పుసుకున్న యూటర్న్ అయ్యిర్రో మీరు అసలు మీ రాజకీయ జీవితం అసలు ఉండను కూడా ఉండదు. నేను చెప్తున్నా, అధికారంలో లేకపోతే మీకు అసలు నిద్రపట్టదు. ఎన్ని రోజులండి? 10 ఏళ్ళు కష్టపడ్డారు. కొంచెమన్నా సిగ్గుండాలిగా వాళ్ళ మెడలు పట్టుకోవడానికి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కావచ్చు, ఇంకో వాళ్ళు కావచ్చు, ఎవరికైనా చెప్తున్నా, కాంగ్రెస్ కార్యకర్తల్ని మీరు కనుక టచ్ చేసే వాళ్ళు ఊరుకోరు. కొంతమందిని నేను స్టూడియోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తా కాంగ్రెస్ కార్యకర్తల్ని. ఎందుకనంటే మీకు తెలియాలి కదా, మీకు ఏంది అధికార దాహంతో, మీకు అధికార మదం పట్టింది. మీకు లెక్కలేదు. గెలిచిర్రు, సీట్లో కూర్చున్నారు, అయిపోయింది. కానీ ఆ మదం దించేది కూడా వాళ్ళే అని కూడా మీకు గుర్తు చేస్తున్నా. మరొకసారి ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి కాంగ్రెస్లో. మరి హైకమాండ్ ఏం చేస్తుందని కూడా నేను ఈ వేదికగా ప్రశ్నిస్తున్నా.